హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సీరియల్ రివ్యూస్. ఈరోజు మేఘ సందేశం ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో పోస్ట్ చేసినా అందరికన్నా ముందుగా ఈ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు. శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే డిన్నర్కి కావాల్సిన అన్ని డిషెస్ నక్షత్రాన్నే ప్రిపేర్ చేసింది అని చెర్రీ చెప్తాడు. అప్పుడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నక్షత్ర కూడా కంప్లీట్గా మారిపోయి చెర్రీని ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. నేను మీకు వడ్డిస్తాను, మీరు కూడా కూర్చోండి అని అంటే అప్పుడు అపూర్వ ఒక్కసారిగా ఏమైంది దీనికి అని ఏమీ అర్థం కాక నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడేం చూశారు, రేపొద్దున ఎవ్వరూ త్వరగా లెగవకండి, నా నక్షి డార్లింగే లేచి ముగ్గు వేసి అందరికీ కాఫీ ఇచ్చి టిఫిన్ కూడా చేస్తుంది. అప్పుడు శరత్చంద్ర చెర్రీతోటి, ఏదో అనుకున్నాను చెర్రీ నీ గురించి, నువ్వు మొదట్లో నా భార్యను నేను మార్చుకుంటాను అని చెప్తే ఏదో అనుకున్నాను, కానీ నా కూతుర్ని ఇంత సాంప్రదాయబద్ధంగా మారుస్తుంటే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెర్రీ అని అంటాడు. అయ్యో దాందే ఉంది మామయ్య అని అందరూ అలా హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా అపూర్వకి ఎక్కడి నుంచో ఒక చిన్న సౌండ్ వచ్చినట్టు వినిపిస్తుంది. ఏంటి ఇందాకటి నుంచి కబోర్డ్ ఏదో సౌండ్ వస్తుంది. ఇంకా అలా డిన్నర్ అయిపోయిన తర్వాత అపూర్వ వెళ్ళి ఆ కబోర్డ్ ఓపెన్ చేయగానే అక్కడ శివ కనిపిస్తాడు. ఇంకా శివాని చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా శరత్చంద్ర చెర్రీ అందరూ శివాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు చెర్రీ శివాని చూసి, ఇదేంటి శివ, నువ్వు ఇక్కడున్నావేంటి, కబోర్డ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. బావా అది కాదు బావా అని శివ అంటూ ఉంటే అప్పుడే అపూర్వ, ఎవడ్రా నీకు బావా అని శివ చెంప పగలగొడుతుంది. ఇంకా అలా చెంప పగలగొట్టగానే శివ కింద పడిపోతాడు. ఏరా, ఎవరూ లేని టైం చూసుకొని దొంగతనం చేద్దామని వచ్చావా, ఏం దోచుకుపోదామని వచ్చావురా నువ్వు ఇంటికి, వీణ్ణి ఇలా కాదు అసలు, పిన్ని వెళ్ళి చైర్ తాడ్లు తీసుకొనిరా, వీణ్ణి కట్టేయాలి అసలు ముందు. ఇంకా అలా శివాని చైర్కి కట్టేస్తుంది అపూర్వ. తర్వాత సీన్లో గగన్ భూమి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, భూమికి నీపై ఎంత ప్రేమ ఉందో తెలుసా, మీ అమ్మకి ఎంత ప్రేమ ఉందో దానికి రెట్టింపు ప్రేమ నీపై భూమికి ఉంది. ఆ చెప్పిన మాటలన్నిటినీ గుర్తు చేసుకుంటూ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అవును, ఇంతకీ శివ రాలేదేంటి డిన్నర్కి అని గగన్ భూమిని అడుగుతాడు. ఏమో బావా, మరి వాడు రూమ్లో లేడు, ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు, కిందకి రమ్మందామంటే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏంటి, ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడా, ఏం జరుగుతుంది అసలా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ డిన్నర్ చేశాక భూమి కిచెన్లోకి వచ్చాక శారద భూమితోటి ఇలా మాట్లాడుతుంది. భూమియే సిరిమువ్వ అని తెలుసుకొని హక్ చేసుకొని ఎమోషనల్గా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే అదే టైంలో బిందు భూమికి కాల్ చేస్తుంది. అప్పుడు భూమి, బిందు ఏంటి నాకు ఈ టైంలో కాల్ చేస్తుంది అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. నన్ను వదిలేయండి, నేను దొంగతనానికి రాలేదు అని శివ గొంతు వినిపిస్తుంది ఆ కాల్లో. అప్పుడు భూమి గగన్ ఇద్దరూ షాక్ అయిపోతారు ఆ మాటలు విన్నగానే. అప్పుడు గగన్ భూమితోటి, అంటే శివ అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా. ఇంకా అలా శివాని తీసుకొని రావడానికి గగన్ అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే భూమి కూడా బయలుదేరదామని రూమ్లో నుంచి బయటికి రాగానే అక్కడ శివ నోట్బుక్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంట్లో చూస్తే శివ లవ్స్ బిందు అని రాసుంటుంది. ఇదేంటి, శివ బిందుని లవ్ చేస్తున్నాడా, ఇది అసలు నిజమా అబద్ధమా, అందుకే శివ అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా బిందును మీట్ అవ్వడానికి, ఇప్పుడు శివాని ఏం చేస్తారో, చంపేస్తారా అని భూమి కూడా హడావిడిగా బయలుదేరి వెళ్తుంది. తర్వాత సీన్లో శివాని చైర్కి కట్టేసిన అపూర్వ ఒక వైర్ని తీసుకొని వచ్చి శివాకి షాక్ ఇస్తుంది. రేయ్, నిజం చెప్పు, ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి, నిజం చెప్తే ప్రాణాలతో ఇంటికి వెళ్తావు, చెప్పలేదనుకో ఇక్కడి నుంచి ఇటే శ్మశానానికి పంపిస్తాను నిన్ను, చెప్తావా లేదా అని ఆ షాక్ని తీసుకొని శివ మీదకి దగ్గరికి వెళ్ళి పెట్టబోతూ ఉంటే అప్పుడే ఒక కర్ర వచ్చి అపూర్వ చేతిని తంతుంది. ఇంకా అపూర్వ షాక్ అయ్యి కోపంగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గగన్ ఉంటాడు. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అసలు శివాని. ఇంకా గగన్ శివ దగ్గరికి వచ్చి ఆ కట్టులన్నీ ఉప్పదీసి శివాని విడిపిస్తాడు. ఇంకా అలా వెంటనే శివ గగన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడు గగన్ శివతోటి, నువ్వెందుకు వచ్చావు శివ అసలు,
మనుషులే ఉండని ఈ ఇంటికి నువ్వెందుకొచ్చావు అసలు అనంటే అప్పుడే అపూర్వ, ఏ గగన్, వాడు ఇంటికొచ్చి తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వేమో వాణ్ణి సమర్థిస్తూ వాణ్ణి వెనకేసుకొని వస్తున్నావేంటి అని అంటుంది. మా ఇంటికొచ్చి మమ్మల్నే అంటున్నావా? నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు గగన్ అని అంటుంది. చూడు, నువ్వు నన్ను నా బామ్మర్దిని ఏమీ చేయలేవు. ఎందుకంటే శివ మా ఇంటికి కాబోయే అల్లుడు. గగన్ ఆ మాట అనగానే శివ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావా, ఏం మాట్లాడుతున్నారు అనంటే అప్పుడు గగన్, అవును శివ, ఎప్పుడైతే నువ్వు పూరి మనసులో ఉన్నావని నేను తెలుసుకున్నానో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను శివ, నిన్ను మా ఇంటి అల్లుడిగా స్వీకరించాలి అని. అసలు నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు శివ? పద వెళ్దాం అనంటే అప్పుడే అపూర్వ, ఆగండి, మీ ఇష్టం ఆ రావడం పోవడం. అసలు వాడి ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా వాడు వెళ్ళేదే లేదు ఇక్కడి నుంచి అని అపూర్వ గట్టిగా అరుస్తుంది. ఏం పట్టుకుపోవడానికి వచ్చాడు వాడు? ఎవరిని కలవడానికి వచ్చాడు వాడు? ఆ విషయాలన్నీ తెలుసుకొనే పంపుతాను వాడిని. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఎందుకు వచ్చాడో నేను చెప్తాను అని అంటుంది. ఏంటపూర్వ, ఇప్పుడు నీకేం కావాలి? శివ ఎందుకు వచ్చాడో తెలియాలి, అంతే కదా? ఎందుకంటే నా తమ్ముడు నేను పంపిస్తేనే ఇంట్లోకి వచ్చాడు. ఏంటి, నువ్వు పంపించావా? నువ్వెందుకు పంపించావు అని అపూర్వ అడుగుతుంది. ఎందుకంటే పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి మర్చిపోయాను. అందులో నాకు ఇష్టమైన బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి ఇంత అర్ధరాత్రి నేను తీసుకోలేను కాబట్టి నా తమ్ముడిని పంపించాను. వాడేమో తింగరోడు ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్పకుండా దొంగలా దాక్కున్నాడు. వాడిని మీరు పట్టుకున్నారు. రే శివ, ఈ విషయం నాకు చెప్తే నేనే ఫోన్ చేశాను కదరా తింగరోడా అని భూమి అంటుంది. ఇంకలా శివ మనసులో థ్యాంక్స్ అక్క అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి వాళ్ళందరితో, అర్థమైంది కదా శివ ఎందుకు వచ్చాడు ఇక్కడికి, నేను పంపిస్తేనే వచ్చాడు. బావా పద వెళ్దాం, శివ రా అని అంటుంది. ఇంకలా వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. తర్వాత సీన్లో అపూర్వ శరత్ చంద్రతో, చూసావా బావా, వాళ్ళు కావాలనే వచ్చాడు, వాడేదో పర్పస్ మీదే ఇక్కడికి వచ్చాడు, దాన్ని భూమి చాలా చక్కగా కవర్ చేసింది. అపూర్వ, నువ్వు ఏది అతిగా ఆలోచించొద్దు. వాడు ఇంకెందుకు వస్తాడు ఇక్కడికి? అయినా ఆ గగన్ బాగా చూసుకుంటున్నాడు కదా, పెళ్లి సంబంధం కూడా కుదిరింది అంటున్నాడు కదా, ఇంకా వాడికి ఇక్కడేం పని ఉంటుంది? మనమే తప్పుగా అనుకొని ఉంటాం, ఇంక ఈ విషయాల గురించి వదిలేయండి అని అంటాడు. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ గోరింటాకుతో, సంథింగ్ ఈజ్ రాంగ్, వాడు మాత్రం ఆ బ్యాంగిల్స్ కోసం కాదు, ఏదో పర్పస్ మీదే వచ్చాడు వాడి ఇంటికి. ఆ రోజు గుర్కాలో బిందు కోసం వచ్చింది వీడేనా, వీడు కాదా అని గోరింటాకుతో అంటూ ఉంటుంది. తర్వాత సీన్లో శివ, గగన్, భూమి ఇద్దరు ఇంటికి వచ్చాక శారద, పూరి దెబ్బలు తగిలిన శివాని చూసి షాక్ అయిపోతారు. ఇంకప్పుడు పూరి ఏడ్చుకుంటూ వచ్చి, శివ ఏమైంది, ఈ దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటుంది. శారద కూడా, ఏమైంది శివ, ఆ దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే గగన్ శివతోటి, నువ్వు అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు, నిజంగానే భూమి పంపించిందా నిన్ను అని అడుగుతాడు. అప్పుడు శివ, అవును బావా, నిజంగానే అక్కనే పంపించింది అని చెప్తాడు. ఇంకా అప్పుడే భూమి కూడా శివాని కవర్ చేయడానికి, అవును బావా నేనే పంపాను అని అంటుంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఇంకొకసారి అలా చేయొద్దు భూమి అని అంటాడు గగన్. తరువాత పూరి శివాని తీసుకొని వెళ్ళి ఎంతో ప్రేమగా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అదంతా గమనించిన శివ, నేను ఇంటి అల్లుడిని అని బావ చెప్తున్నాడు, అసలు ఎవరిది నిజమైన ప్రేమ? నన్ను వదిలేస్తాను, నా ప్రాణాలు పోతాయి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పినా బిందుది అసలైన ప్రేమ? లేకపోతే ఎప్పటి నుండో నన్ను ప్రేమిస్తూ డైరెక్ట్గా ఆ ప్రేమను నాకు వ్యక్తపరచకుండా వాళ్ళ అన్నయ్యకి చెప్పినా పూరిది నిజమైన ప్రేమ? నేను ప్రేమించింది బిందునైనా పూరియే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, కానీ వీళ్ళిద్దరిలో నాకెవరు కరెక్టో అని నేను తేల్చుకోలేకపోతున్నాను. భూమి ఇదంతా గమనిస్తూ, ఖచ్చితంగా పూరిని శివ అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆ బిందు కరెక్ట్ కాదు వీడికి. ఇప్పుడు వాడికి బిందు కరెక్ట్ కాదు అని నేను చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడు. పూరి ప్రేమని వాడంతట వాడే తెలుసుకోవాలి. ఇంకలా తరువాత సీన్లో చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి, హాయ్ నక్షి డార్లింగ్, వావ్ ఈరోజు పర్ఫార్మెన్స్ అసలు ఇరగదీసేసావుగా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నక్షి డార్లింగ్ అని అంటే అప్పుడు నక్షత్ర, చూడు నువ్వు చెప్పినవన్నీ చేశాను కదా, కాబట్టి నా వీడియోని డిలీట్ చేయి. అయ్యో నక్షి డార్లింగ్, అది నాకు చాలా విలువైనది వీడియో, అంత ఈజీగా అలా ఎలా డిలీట్ చేస్తాను చెప్పు? ఇప్పుడు మాత్రం చేయను, తర్వాత చేస్తాను, నువ్వేమైనా అనుకో. ఛీ, వీడిని నేను లోయలోకి తీసింది ఎవరో వీడియో పంపించారు వీడికి,
దాన్ని అడ్డు పెట్టుకొని నాతో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వీడియోని డాడీకి చూపించాడంటే డాడీ నన్ను చంపేస్తాడు. డాడీ చేతిలో చనిపోవడం కంటే రోజు వీడు చెప్పిన పనులు చేయడమే మంచిది. ఇంకా అలా నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతే చెర్రీ నక్షత్రాన్ని ఆడుకోవడం అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా తర్వాత సీన్లో చెర్రీ అటు ఇటు తిరుగుతూ ఉంటే నక్షత్ర అక్కడికి వచ్చి, ఏ చెర్రీ ఇట్రా, సంక్రాంతి వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దాం, ఈరోజు నా ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి. ఏంటి నక్షి డార్లింగ్, జోక్ చేస్తున్నావా? నిన్ను మెయింటైన్ చేయడం నా వల్ల కాదు రే. చిన్నప్పటి నుండి మా డాడీయే పెంచారు నన్ను. నేను మా డాడీ డబ్బులే తిన్నాను. ఇప్పుడు భర్తగా నా ఖర్చులన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఓ, అయినా నీకు ఉద్యోగం లేదు కదా, మర్చిపోయాను. మీ నాన్నలాగే నువ్వు కూడా ఈ ఇల్లరికంలోనే ఉంటావులే. అలాగే కదా, మీ నాన్న కృష్ణప్రసాద్ మావయ్య కూడా 30 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే ఇల్లరికం ఉండిపోయాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు కూడా అదే పరిస్థితి. హ్యాపీగా ఇక్కడికి వచ్చిన సొమ్మంతా అనుభవిస్తూ తింటూ ఉంటావు. అప్పుడు చెర్రీ కోపంలో నక్షత్ర అని నక్షత్ర మీదకి చెయ్యి లేపుతాడు. అప్పుడే అక్కడికి శరత్చంద్ర వచ్చి, రే చెర్రీ, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? మామయ్య, నేనేది కావాలని చేయలేదు, తను చూడండి ఎంత నీచంగా మాట్లాడుతుందో. డాడీ అని ఏడ్చుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నేనేం అనలేదు డాడీ, చెర్రీని ఒక మంచి జాబ్ చూసుకోమని చెప్తున్నాను. ఎప్పుడూ మనం డాడీ వాళ్ళ డబ్బులే అనుభవించడం కాదు, మనం కూడా మనకంటూ ఒక బాధ్యత తీసుకోవాలి. నువ్వు కూడా డాడీకి చేదోడు వాదుడుగా ఉండాలి అని చెప్తున్నాను డాడీ, దానికి కోపం తెచ్చుకొని నా మీద చెయ్యి లేపుతున్నాడు డాడీ అని నక్షత్ర ఏడుస్తూ కన్నింగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. ఏం చెర్రీ, నక్షత్ర చెప్పిన దాంట్లో తప్పే ఉంది? అయినా నీ బీటెక్ పూర్తయి ఎన్నేళ్ళయింది? ఎప్పుడో బీటెక్ చేసి ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా తెచ్చుకోలేదు. అలాంటప్పుడు నా కూతుర్ని నువ్వు వేలెత్తి చూపితే ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు తనపై చేయలేపుతున్నావు? తను చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది కదా. నిజంగా నీకంత సామర్థ్యం ఉంటే జాబ్ తెచ్చుకొని నా కూతురు ఖర్చులన్నీ నువ్వే భరించు అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా చెర్రీ కోపంగా అక్కడి నుంచి బయలుదేరి గగన్ ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు గగన్ చెర్రీతోటి, రే ఏంట్రా ఎప్పుడు డబ్బాలా వాగుతూనే ఉంటావుగా, ఈరోజేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదన్నయ్య అనంటే అప్పుడు గగన్, రే ఏమైంది చెప్పు అని అడుగుతాడు. నక్షత్రతో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అబ్బే అలాంటిదేం లేదన్నయ్య, కాకపోతే అని బాధపడుతూ ఉంటే, ఏమైందిరా అని గగన్ అడుగుతాడు. అన్నయ్య, నేనెందుకు పనికిరానా? నాకు టాలెంట్ లేదా? అందుకే నాకు జాబ్ రాలేదా అని గగన్ దగ్గర బాధపడుతూ ఉంటాడు. రే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే జాబ్ వద్దనుకున్నావు, బిజినెస్ చేయాలనుకున్నావు కదా. అవునన్నయ్య కరెక్టే, కానీ నేను మా నాన్నలాగే ఇల్లరికం ఉంటున్నాను అని, నక్షత్రాన్ని చూసుకోవడానికి కూడా నేను పనికిరాను అని నక్షత్ర అంటుంటే దాన్ని మా మావయ్య కూడా సమర్థిస్తున్నాడు అన్నయ్య. అది నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు చెర్రీ గగన్తో. చెర్రీ బాధపడుకురా, నీ టాలెంట్ ఏంటో వాళ్ళకు కూడా త్వరలోనే తెలుస్తుంది. నువ్వేం బాధపడుకు, నా తమ్ముడికి నేను బిజినెస్ సెట్ చేస్తాను, నీతో బిజినెస్ నేను స్టార్ట్ చేపిస్తాను, అందరి నోరులు నేను మూపిస్తాను అని అంటే అప్పుడే చెర్రీ అన్నయ్య అని ఎమోషనల్గా గగన్ని హక్ చేసుకుంటాడు.